ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఇక్కడ మోషే 12 గోత్రాల వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా కనపడుతుంది. అయితే ఇది ఒక చిత్రం చూడండి. అధ్యాయంలో 33వ అధ్యాయంలో ఒక గోత్రం ఉండదు. ఒక గోత్రాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా కనపడదు. ఆశీర్వించలేదు, మిగతా వాళ్ళందరిని ఆశీర్వదించాడు, కానీ ఒక గోత్రాన్ని, ఒక వంశాన్ని ఆశీర్వదించాడు. సిమియోను గోత్రం మోషే అతన్ని ఆశీర్వదించలేదు. సిమియోని శపించాడు, ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు సిమియోను. సిమియోనుతో పాటు లేవి కూడా ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు వీళ్ళిద్దరిని శపించాడు. మోషే లేవిని ఆశీర్వదించాడు. 33వ అధ్యాయము 8-9 వచనాలు. నీ వాక్యమును బట్టి నీ నిబంధనలు దయచేయండి. లేవీల్ని, సిమియోన్ని ఇద్దరిని శపించాడు యాకోబు. కానీ లేవీలు దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అనంటే ఇశ్రాయేలును మొత్తాన్ని దీవించి ఆశీర్వాదం పొందుకున్నారు. శపించబడిన వాడు చూడండి, శపించబడినటువంటి వారు ప్రతి దీవెన పొందుకున్నారు. ఎలాంటి దీవెన చూడండి, వాళ్ళు శపించబడిన వారు సంఘమా వారితో కలవద్దు, వారు మామూలు కాదని యాకోబు శపించింది. కానీ వారు ఆ శాపమును పోగొట్టుకుని ఆశీర్వాదం పొందుతున్నారు. వారే కాదు, కానీ వారు అందరిని జీవించి ఆశీర్వాదం పొందుతున్నారు. దేవుని సన్నిధిలో జీవించి ఆశీర్వాదం పొందుతున్నారు. నిజంగా వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదం మిగతా ఏ గోత్రాలకి లేదు. అందరేమో ఏటేటా 3 సార్లు వాళ్ళకి వీలు కలిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి కృప వారికి దొరికితే, వీరు నిత్యము 365 రోజులు ఆయన సన్నిధిలో గడిపేటువంటి కృప పొందుతున్నారు. నిజంగా ఇట్టి ఆశీర్వాదం వాళ్ళు, ఇట్టి దీవెన వాళ్ళు, ఎలా మార్చబడ్డారు వాళ్ళు, ఎలా మార్పు చెందారు వాళ్ళు. శపించబడిన వారు ఆశీర్వదించే పరిస్థితికి ఇది ఎదిగారు. వారికి ఉన్నటువంటి ఆధిక్యత, వారే నా సన్నిధికి రావాలి, అన్యుడు ఎవడైనా సమీపించినట్లయితే వాడు చచ్చిపోతాడు అన్నది. వీళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి రావాలి, మిగతా వాళ్ళు ఎవరు రావడానికి వీళ్ళు. అలాంటి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. అయితే సిమియోనీయులు ఆ ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోలేరు. చాలా మంది వాక్యం వింటా ఉంటారు, కానీ మార్పు అయితే ఉండదు. ఏదో టెంపరీగా అప్పటికప్పుడు పశ్చాత్తాపడతారు, అప్పటికప్పుడు రియలైజ్ అవుతారు, కానీ వారి మారు మనసు, వారి ఉత్సాహం అంతగా కనపడదు. ఏదో మారు మనసు పొందిన వల్ల కనపడతారు, పశ్చాత్తాపడినట్టు కనపడుతుంది, కానీ పొందుకోలేదు. వీళ్ళు ఆ శాపము నుండి మార్పు పొందలేకపోయారు, ఆ శాపము నుండి మార్చబడలేకపోయారు, కానీ మార్చుకోలేకపోయారు. మారల. వారు ఎందుకు మారలేరు అని అంటే, ఇటు వారు వాత వేయబడినటువంటి మనస్సాక్షి వలె, వాత వేయబడినటువంటి వారి వలె ఉంది. సరే, వారు ఆశీర్వదించబడలేకపోయారు, వారు దీవించబడలేకపోయారు, పొందుకోలేకపోయారు. అదే లేవీలైతే వారు శాపమును పోగొట్టుకొని
ఆశీర్వాదం పొందుకున్నారు. వారొక్కలే కాదు కానీ, వారొక్కరు ఆశీర్వించబడలేదు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. అనేకులను దీవించేవారుగా, అనేకులను ఆశీర్వించేవారుగా లేవీలు మార్చబడ్డారు. సరే, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోయినప్పటికీ ఇతరులకు శాపకరంగా ఉండకూడదు. అదే సిమియోనీలు చేసినటువంటి పని. వారు మాత్రమే క్షమించబడలేదు కానీ వారు వంశాలని ఆశీర్వించుకోలేకపోయారు. రెండోది ఇశ్రాయేలు ప్రజలకు కూడా దీవెనకరంగా ఉండలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చనిపోయేటట్లుగా వారు కారకలేదు సిమియోను. ఎందుకు అనంటే వారు పాపులతో మమేకమైపోయారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం, సంఖ్యాకాండము 9వ వచనం. 24,000 మంది వారి స్వార్థం కోసం, వారి యొక్క స్వలాభం కోసం 24,000 మంది 24,000 మంది చనిపోయారు ఆ రోజు. ఒక్కరోజు తెగులు ద్వారా, ఒక్కరోజే వచ్చింది తెగులు. ఎవరిని బట్టి వచ్చింది? సిమియోనీయుల్ని బట్టి వచ్చింది. సిమియోనీయులు 14వ వచనం. చంపబడిన వారి పేరు జిమ్రి. అతడు సిమియోనీయులలో అంటే సిమియోనీయులకి ప్రధాని, పెద్ద. ఇతని యొక్క పాపమును బట్టి ఎలాంటి కీడు వచ్చింది తెలుసా? అరణ్యంలో 24,000 మంది చనిపోయే పరిస్థితి. శాపం, సిమియోనీయుల ద్వారా కలిగినటువంటి శాపం. అదే లేవీయులు చూడండి, లేవీయుల ద్వారా ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడ్డారు. మలాకి 2వ అధ్యాయం 6వ వచనం కానించి. ఏమాత్రం చేయక సమాధానాన్ని బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. అంటే నాశనం కాకుండా, నశించకుండా, శాపం పొందకుండా వారు అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులను ఆశీర్వదించారు. అనేకులు సత్యంలోనికి నడిపించారు. అనేకులను వెలుగులోనికి నడిపించారు. మరి నీ పరిస్థితి ఏంటి? ఎవరిని మళ్ళిస్తావు? ఎంతమందిని మళ్ళిస్తావు? ఎంతమందిని తిప్పుతావు దేవుని వైపు? ఎంతమందికి సత్యముల గురించి బోధిస్తావు? ఎవరికి మేలుకరం ఉంటావు? ఎవరికి ఆశీర్వాదకరం ఉంటావు? నువ్వు ఒక్కదానివే ఆ జీవం కలిగినటువంటి దేవుని ఆ ప్రేమను ఎరిగితే చాలా. నీ ఒక్కదానివేనా? నువ్వు ఒక్కడివేనా? నీకేనా? నువ్వు తీసుకెళ్ళి మనసు కింద కొంచెం కింద కప్పెడతావా? ఇదంతే కదా. అనేకులకు వెలిగించేటట్లు దేవుడు కాదు నువ్వు. మీరు లోకానికి వెలుగై ఉన్నావు. మరి నువ్వేం చేయాలి? నువ్వు వెలుగుగా ఉండాల్సింది పోయి ఆ వెలుగే కానీ నువ్వు కప్పెట్టుకోవటం, నేను కనబడకుండా చేసుకుంటావు. అనేకులను అభ్యంతరపరిచరి అని ఉంటుంది. అనేకులను అభ్యంతరపరిచరి, అనేకులకు అభ్యంతర కారణంగా ఉంటాం మనం. 23 నా వెనక తిప్పము. 18వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తుంది, అభ్యంతరములు వలన లోకానికి శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ నీ మూలంగా అభ్యంతరం వస్తే నీ మెడకు పెద్ద తిరగట్రాయి కట్టి మిక్కిలోతైన సముద్రంలో పడివేయట వానికి మేలు అని చెప్తుంది ప్రభు. మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, నీవు ఆశీర్వాదకరం అంటావా, శాపకరం అంటావా?
మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం కానించి, నీవు నీ వలన రక్షణ కలగకపోతే నీకు దేవునికి విరోధివి. 5వ అధ్యాయం వరకు ఒక చిన్నదండి, ఇశ్రాయేలు చిన్నది అని ఉంటుంది. సిరియాలో ఇశ్రాయేల్ దేశం మీద పోయి దండెత్తి ఇశ్రాయేల్ దేశాన్ని జయించి అక్కడ ఉన్న కొల్ల సొమ్ముని, అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని వాళ్ళ దేశాన్ని పట్టుకొచ్చుకున్నారట. ఆ ఇశ్రాయేలు నుండి ఒక చిన్నదాన్ని, ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆ సైన్యాధిపతి, ఆయన పేరు ఏం పేరు, నయమాన్ తెచ్చి తన భార్య పనికత్తిగా పెట్టాడు, పని చేయడానికి పెట్టాడు తన భార్యకి. అయితే ఆ నయమానికి కుష్టి వ్యాధి ఉన్నది. అతను ఎన్నో జయాలు పొందుకున్నాడట, కానీ అతనికి కుష్టి వ్యాధి. అప్పుడు ఆ ఇశ్రాయేలు చెల్లెలు అంటుంది, అమ్మమ్మ నా యజమానుడు సోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే ఆయన స్వస్థపరుస్తాడు, అప్పుడు ఈయన బాగవుతాడు అని ఓ చిన్నది సాక్ష్యం చెప్తే రైతుల్లో భార్య మీద చెప్పిందంట నయమానికి, అయ్యా ఇట్లా సోమ్రోలో ఒక ప్రవక్త ఉందట, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు అని అంటే ఆయన వెళ్ళి రాజు చెప్పిండట, రాజా ఇట్లా సోమ్రోలు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సోమ్రోలో ప్రవక్త ఉన్నాడట, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నేను బాగుపడతానని చెప్పింది, ఆ దేశంలో చిన్నది అని అంటే అప్పుడు రాజు లేదు ఒక ఉత్తరం రాసిందట. ఎవరికి? ఇశ్రాయేల్ రాజుకి. ఇశ్రాయేల్ రాజుకి ఉత్తరం రాసి నా దాసుని పంపిస్తున్నాను, అతను నీవు స్వస్థపరిచి పంపించు అని ఉత్తరం రాసి పంపిస్తే ఆ ఉత్తరం తీసుకుని ఎవరికి ఇచ్చాడు? నయమాను రాజుకి ఇస్తే ఆ రాజు అంటే ఉత్తరం ఇటు చదువుకొని బట్టలు దింపుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళని అడుగుతాడు, చూసారా ఆ సిరియా రాజు కయ్యానికి కాలు దూతా నన్ను ఎలా ఎగతాలు చేస్తుండో అని అట్లా మాట్లాడుతుంటే రాజు వస్త్రాలు దించుకున్న సంగతి ఎవరికి? ఎలిషా కిందపడింది. ఎలిషా కిందపడితే ఏంటి ఎందుకు దించుకోండి రాజు అని అంటే, ఇలాగ ఒక ఆయన ఎవరో సిరియా దేశం నుండి వచ్చాడు, అతను కలిగిన కుష్ఠరోగం మానిపించాలని చెప్పేసి రాజు ఉత్తరం రాసిందంటే భలే అతను నా దగ్గర పంపించండి. ఈయన గొప్ప అధ్యక్షుడు కదా, సైన్యాధ్యక్షుడు కదా, రథాలు కదా, గుర్రాలు, ఆయన రథాలేది గుర్రాలేది పరివారంతో పోయి ఎలిషా ఇంటి ముందు నిలబడ్డారట. ఎంతసేపుకి రాడు ఎలిషా? ఆయనకు కోపం పడుతుంది, కనీసం బయటకు సమాధానం కూడా చెప్పలేదు. ఆయన నేనంటే లెక్కలేదు ఆయనకి. ఎలిషా రాలా బయటికి, తన పని వాడిని పిలిచి ఇదిగో వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు అని చెప్పినాడు. 7 సార్లు మునిగితే నువ్వు శుద్ధిలోకి అవుతావు అని చెప్పగానే అప్పుడు నయమాను గేహాజీ వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునుగురు శుద్ధిలో అవుతావు అని అంటే, ఆయన వచ్చి బయటకు వచ్చి నా దేహం మీద చెయ్యి ఆడిస్తాడేమో అనుకున్నాను, మంత్రం ఏమైనా పెడతాం అనుకున్నాను, ఏమైనా చేస్తాడేమో అనుకున్నాను, కానీ ఏం కాకుండా యోర్దాను నదికి పోయి 7 సార్లు మునగమన్నాడే. నా దేశంలో యోర్దాను నది కంటే శ్రేష్టమైనటువంటి నదులు లేవా? వాటిలో మునిగి నేను శుద్ధుడిని కాలేనా? మరి శుద్ధుడు పోయే వాటైతే ఎందుకు వచ్చిన వేళ దాకా ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఉంచుకునే రోగాన్ని? అతను పనివారు చెప్పారు, అయ్యా అతను ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేసేవాడివే కదా. ఆయన చెప్పిన పని చాలా సింపులే కదా, 7 సార్లు మునగమనడు, ఆయన చూడు అని సముదాయించి చెప్తే అప్పుడు నయమాను వెళ్ళి 7 మార్లు మునిగి కదా 7వ సారి మునిగి లేవగానే అతను పుష్పమంతా పోయి పసిపిల్ల దేహం వలే అతని దేహం మారిపోయింది. అతను తన దేశానికి వెళ్ళి ఒక సాక్షిగా ఉన్నాడు. ఆయన పుష్పరోగాన్ని పోయేటట్లు చేసింది ఎవరు? ఎంతమందికి మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. ఈ వాక్య విషయంలో కానీ పరోపకార విషయంలో కానీ ఎంతమందికి మనం సహాయం చేయగలిగే వారు అవుతున్నాం.
ఎప్పుడు మన చెయ్యి తీసుకునేదేనా లేకపోతే ఇచ్చేది కూడా? ఆ చిన్న బాలుడు చూడండి ఎంత దాతృత్యం ఉన్నాయండి. ఎంతమందిని కడుపు నింపిడి ఆ బాలుడు. కానీ ఎంతమంది కడుపు నింపాడు తెలుసా? ఇంచుమించు పురుషులే 5,000 మంది. స్త్రీలు కాదు, చిన్నపిల్లలు కాదు. వాళ్ళు ఎంతమంది ఉంటారో 10,000 మంది, టోటల్గా 10,000 మంది, 12,000 మంది, అంతమందిని పోషించిందట. ఎవరు? ఒక చిన్న బాలుడు. ఒక రాజ్యం కూడా కదిలేటట్టు చేసింది ఒక చిన్న బాలిక. ఆశీర్వాదకరంగా ఉండాలండి ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో వారసులై ఉన్నారు. దేనికి వారసులు? ఆశీర్వాదమునకు వారసులు. 1 పేతురులో 3:9. అది వారసులు. దేనికి ఏంటంటే శాపానికి కాదు. శాపం ఎప్పుడంటే నువ్వు బిగబట్టినప్పుడేగా. అతను 2 చేపలని 5 రొట్టెలు ఇవ్వకపోతే ఏం జరిగేది? 12 కప్పులు మిగిలేదా? 10,000 మంది, 12,000 మందిని పోషించగలిగేవాడా? లేవీలు ఆశీర్వాదకరంగా ఉన్నారు, సిమియోనీయులు శాపకరంగా ఉన్నారు. వారి ద్వారా 24,000 మంది చనిపోయారు. అంత మాత్రమే కాదు, కానీ వాళ్ళ గోత్రం కూడా అంతరించిపోయింది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 23వ వచనం చదివితే 59,300 మంది. మోషే లెక్కించినప్పుడు అరణ్యంలో లెక్కించాడు. సిమియోనీయులు లెక్కిస్తే 59,000 మంది. అదే 26వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చిన తర్వాత ఇది సిమియోనీయుల వంశము. వారు 59,000 మంది సిమియోనీయులు. ఎంతమందికి దిగిపోయారు తెలుసా? 22,000 మందికి దిగిపోయారు. వారు ఇతరులను శాపంలో తీసుకొచ్చాడు, తాము కూడా శాపంలో పడిపోయారు. లేవీయులు తాము ఆశీర్వదించబడ్డారు, ఇతరులను కూడా ఆశీర్వదించే ప్రజలుగా మిగిలిపోయారు. ఓ ప్రశ్న ఏంటంటే, నువ్వు సిమియోనువా లేవీవా? నువ్వు శాపకరంగా ఉండవా, ఆశీర్వాదకరంగా ఉండవా? నీకు నీవు ఆశీర్వాదకరంగా ఉండవా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవా? నీకు నువ్వు చేపించబడతావు, అనేకులు శాపకరంగా ఉంటాడు. ఏసయ్య చూడండి, ఆయన లోకానికి ఇచ్చింది ఎందుకు అని, ఆయన లోకానికి వచ్చింది లోకము తన ద్వారా ఆశీర్వించబడాలి. ఆదాం లోకంలో వచ్చింది శాపం చేసుకొచ్చింది, మనుషులందరూ చేసుకొచ్చింది. నువ్వేం చేస్తావు? శాపమా ఆశీర్వాదమా? నువ్వు ఆదామువా లేక యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉండడా? ఆదాము అయితే శాపంగా ఉంటావు, నువ్వు శపించబడతావు, అనేకులకు శాపకరంగా ఉంటావు. నీలో యేసు ప్రభువు వారు ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వించబడతావు, అనేకుల్ని ఆశీర్వాదకారకంగా ఉంటావు. నువ్వెవరివి? లేవా సిమియోనువా? ప్రార్థన చేసుకోండి.